సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ 1922 సంవత్సరంలో సాయి సంస్థాన్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో మాధవరావు జీవితకాల సభ్యునిగా నియమితులయ్యారు. 1923 సంవత్సరంలో సంస్థాన్ తరఫున సాయిలీలా మ్యాగజైన్ పత్రిక ప్రారంభమైంది. సంస్థాన్ మరియు పత్రిక నిర్వహణ బాధ్యతలన్నింటినీ శ్రీ కాకాసాహెబ్ స్వయంగా నిర్వర్తించేవారు. అందువలన ఆయన కూడా ఎక్కువ ముంబైలోనే ఉండేవారు. బాబా ఆదేశానుసారం ఎప్పుడూ మాధవరావుతో తన వద్దనే ఉంచుకునేవాడు. అందువలన కాకాసాహెబ్ మరణించేంత వరకు మాధవరావు ఎక్కువగా ముంబైలో ఉండేవారు. ఆ తరువాత నుండి షిరిడీలోనే ఉంటూ వైద్య వృత్తిగా సాయిలీల వర్ణన ప్రవృత్తిగా కాలం గడిపేవారు. బాబా మహాసమాధి చెందిన తర్వాత కూడా మాధవరావు బాబా అద్భుతమైనటువంటి దృష్టాంతాలు ప్రసాదిస్తూనే ఉండేవారు. వాటిలో మనకు ఉపలబ్ధంగా ఉన్నటువంటి లీలను స్మరించుదాం. అద్వితీయమైనటువంటి మాధవరావు బాబా చేతి నుండి తీసుకున్నటువంటి పవిత్ర బూదిని 2 పెద్ద మట్టి కుండల్లో జాగ్రత్తపరిచి ఇంట్లోని అల్మారాలో భద్రపరిచేవాడు. బాబా మహాసమాధి చెందిన తర్వాత సందర్భవశాత్తు భక్తులకు ఆ ఊదిని మాధవరావు ఇచ్చేవాడు. ఆ మట్టి కుండల్లో బాబా హస్తస్పర్శతో పునీతమైనటువంటి పవిత్ర ఊది ఉందని ఇంట్లో వారికి తెలియదు. ఒకరోజు ఇంటిని శుభ్రం చేస్తూ కుండలలోని ఊదిని పారవేసి ఖాళీ చేసి పెట్టారు. ఈ సంఘటన జరిగిన సమయంలో మాధవరావు బొంబాయిలో ఉన్నారు. ఆ రోజు రాత్రి మాధవరావుకి బాబా స్వప్నంలో కనిపించి, శ్యామ, నీవు నా నుండి తీసుకున్నట్టు ఉంటి ఊది చెత్త కుప్పలోకి చేరుతుందిరా, తొందరగా వెళ్ళు, అక్కడి నుండి వెళ్ళి ఆ ఊదిని జాగ్రత్తగా భద్రపరచు అని చెప్తాడు. మాధవరావు ఒక్కసారిగా ఉలిక్కి పడలేస్తాడు. అది బాబా యొక్క సూచన. ఈ రోజున వరకు భద్రపరిచి బాబా కృపాప్రసాదమైనటువంటి అమూల్యమైన ఊది చెత్త కుప్పకు చేరుతుంది అని అర్థం చేసుకొని తాను ఉన్న ఫలంగా షిరిడి బయలుదేరి వస్తాడు. ఇంట్లోని వారిని విచారించగా తనకు వచ్చిన దృష్టాంతం వాస్తవమేనని తెలిసింది. వెంటనే ఆ ఊదినంతా మరలా సేకరించి ఆ మట్టి కుండల్లోనే నింపి మేడపై తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఆ ఊది ఇప్పటికీ మాధవరి ఇంట్లో ఉందని 1940వ సంవత్సరంలో తాను వ్రాసినటువంటి వ్యాసంలో శ్రీ బివి దేవ్ పేర్కొంటారు. తర్వాత ఆ ఊది ఏమైందో వివరాలు మనకు లభ్యం కాలేదు. షిరిడి సాయి సంస్థాన్ ఏర్పడక ముందు బూటివాడ బాగోగులు మాధవరావే చూసేవాడు. అందువలన శ్రీ బూటి తనకు నెలకు 7 రూపాయలని భత్యం ఇచ్చేవారు. ఆ తర్వాత సంస్థాన్ బూటివాడ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నప్పటికీ శ్రీ బూటి గారి తనయుడు శ్రీ కేశవరావు బూటి మాధవరావు జీవితాంతం ఆ భత్యాన్ని ప్రతి నెల ఇచ్చేవారు. తన సొంత ఇంటికి వచ్చే బాడుగా, వైద్యం వలనటువంటి వచ్చే కొద్దిపాటి ఆదాయం మరియు శ్రీ బూటి ఇంటి నుండి వచ్చే భత్యంతో మాధవరావు సంతోషంగా సంతృప్తిగా సాయి స్మరణలో కాలం వెలిబుచ్చసాగాడు. సుమారు 1936వ సంవత్సరం ప్రారంభంలో మాధవరావుకు వ్రాత ప్రకోపం కలిగి బాగా నీరసించాడు. చేతులు బాగా కంపించేవి, కానీ ముఖతః సాయిలీల వర్ణన మాత్రం నిరంతరాయంగా జరుగుతూ ఉండేది. బాబాతో మాధవరావుకున్నటువంటి అనిర్వచనీయమైనటువంటి బంధాన్ని ఎరిగినటువంటి సంస్థాన్ కమిటీ సభ్యులందరూ మాధవరావుతో చాలా మర్యాదగా ప్రవర్తించేవాళ్ళు. 1926వ సంవత్సరంలో కాకాసాహెబ్ దీక్షిత్ మరణించాక ఆయన కుమారుడు శ్రీ రామకృష్ణ దీక్షిత్ వాడ నిర్వహణ బాధ్యతల్ని సంస్థాన్ కమిటీకి అప్పగించారు. మాధవరావు మరణించడానికి సుమారు 3-4 నెలల ముందు మాధవరావు దీక్షిత్ వాడ తనదైనట్లుగా వ్యవహరిస్తున్నాడనే అపోహ కారణంగా రామకృష్ణ దీక్షిత్ మాధవరావును దీక్షిత్ వాడ నుండి ఖాళీ చేయించాలని సంస్థాన్ కమిటీకి ఉత్తరం రాస్తాడు. ఈ ఉత్తరాన్ని ఆధారంగా చేసుకొని మాధవరావు దీక్షిత్ వాడను ఖాళీ చేసి వెళ్లాలని సంస్థాన సభ్య కమిటీలు నిర్ణయించారు. కమిటీ యొక్క ఆదేశాన్ని అనుసరించి మాధవరావు దీక్షిత్ వాడను ఖాళీ చేసి తన సొంత ఇంటికి మారిపోయాడు. ఆశ్చర్యంగా క్షీణించినటువంటి మాధవరావు ఆరోగ్యం అప్పటి నుండి మరలా పుంజుకుంది. తాను మునుపటి మాదిరిగానే తిరగసాగాడు. మరలా నా దేవు నా వైపు చూశాడు అని అందరితో చెప్పేవాడు. ఆ సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాల్లో కూడా ఉల్లాసంగా
ఆరోగ్యంగా కనిపించాడని శ్రీ నార్కే తన జ్ఞాపకాల్లో చెప్పాడు. కానీ ఏ విధమైనటువంటి అనారోగ్య చిహ్నం లేకుండానే ఏప్రిల్ 25వ తారీఖు రాత్రి హఠాత్తుగా తాను స్పృహ కోల్పోయి మరుసటి రోజు రాత్రి అంటే 26/4/1940 గురువారం రాత్రి అత్యంత అనాయాస రీతిలో సాయి చరణాలలో విలీనమయ్యాడని, అపారమైనటువంటి సాయి అనుగ్రహం వల్లనే అంతటి అనాయాస మరణం లభించిందని ఆనాటి భక్తులు చాలా కాలం వరకు గొప్పగా చెప్పుకున్నారు. ఆ మరుసటి రోజు అంటే 27/4/1940 శుక్రవారం రోజు ఉదయం మాధవరావు అంత్యక్రియలు తన జ్యేష్ఠ కుమారుడు ఏకనాథ్ పంత్ చేతుల మీదుగా జరిగాయి. ఆ అంతిమ యాత్రలో వందలాది మంది సాయి భక్తులు పాల్గొని సద్గురు సాయి యొక్క అత్యంత ప్రియసకునిగా గొప్ప పూజ్యభావంతో అంజలి ఘటించారు. జగమేలే పరమాత్ముడు పూర్ణ విశ్రాంతి నొందగే పరాయణుడు అయినటువంటి భగవంతుడితో దీపంతో వెలుగులా చంద్రునితో